ఒకటి మిములస్, రెండోది రెడ్ చెస్ట్నట్, మూడోది ఆస్పెన్, నాలుగోది రాక్ రోజ్, ఐదోది చెర్రీ ప్లమ్. మీకు వివరణ ఇస్తాను ఒక్కొక్కటి. అది చూడండి, ఈ రెడ్ చెస్ట్నట్ కిందకి తీసుకొని వస్తున్నాను. ఈ మిములస్, ఆస్పెన్, రాక్ రోజ్ ఈ మూడు చాలా దగ్గర కొడుకులు ఉంటాయి. ఈ రెండుకి కొంచెం డిఫరెంట్ గా ఈజీ కనిపెట్టేయచ్చు. ఈ మూడిట్లో కొంచెం చాలా దగ్గర పోలిక ఉంటే మొదట్లో చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఇది దేనికి ఇవ్వాలని. కానీ మాక్సిమం పీపుల్ కి మిములస్ చాలా మంది ఉంటారండి. మిములస్ అని ఒక పువ్వు పేరండి, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. మిములస్. ఈ మిములస్ అనే పేరు ఏంటంటే స్పష్టమైన భయం ఉంటే మిములస్ ఇస్తాం. కప్ప భయం, బల్లి భయం, ఎలుక భయం, ఓడి యాక్సిడెంట్ అవుద్దేమన్న భయం, ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతామేమన్న భయం. అంటే వాళ్ళకి స్పష్టంగా తెలుసు దేనికి భయపడుతున్నారో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో వాళ్ళకి తెలుసు, చెప్పగలరు వాళ్ళు. లేదా వాళ్ళతో వాళ్ళనే మాట్లాడుకోవాలి, నేను దీనికి భయపడుతున్నానో వాళ్ళకి తెలుసు. సార్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కన్ఫ్యూజన్ అవుతుంటారు. పిల్లల్లో సాక్స్ లెఫ్ట్ లెగ్ సాక్స్ రైట్ లెగ్ సాక్స్ లెఫ్ట్ లెగ్ వేసుకుంటుంటారు. కొందరు ఈ స్క్లెరాంథెస్ ఏంటంటే రెండిట్లో కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు స్క్లెరాంథెస్ హెల్ప్ చేస్తారు. రెండు విషయాలు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఒక రెండు సంబంధాలు వచ్చి ఒక అబ్బాయికి ఈ అమ్మాయిని చేసుకుందామా ఆ అమ్మాయిని చేసుకుందామా అని కన్ఫ్యూజన్, స్క్లెరాంథెస్ హెల్ప్ చేస్తుంది. 10th అయిపోయిన తర్వాత ఎంపీసీ తీసుకుందామా బైపీసీ తీసుకుందామా, స్క్లెరాంథెస్ హెల్ప్ చేస్తుంది. మీకు రెండు కనపడుతున్నాయి, రెండు చాయిసెస్ లో ఇదా అదా తెలియడంలా, స్క్లెరాంథెస్ హెల్ప్ చేస్తుంది. అది కూడా ఎలా హెల్ప్ చేస్తుంది అంటే మీలోనే డివైన్ ఎనర్జీ కనెక్ట్ చేసి మీకు ఏది సూట్ అవుతుందో అది సూట్ అవుతుంది, అది ఆ నిర్ణయం మీరు పెళ్ళేటట్టు చేస్తుంది. ఈ స్క్లెరాంథెస్. వైట్ చెస్ట్నట్ ఇది ఎట్లా అంటే అండి, వాళ్ళు మౌనంగా ఉంటారు కానీ మైండ్ లో మాత్రం ఆలోచన వస్తూనే ఉంటాయి. కంటిన్యూగా ఆలోచనలు వస్తూనే ఉంటాయి వాళ్ళకి కంటిన్యూగా ఆలోచన కంట్రోల్ చేయలేరు వాళ్ళు. కాసేపు ఇది ఆలోచిస్తారు, కాసేపు అది ఆలోచిస్తారు, కాసేపు టీవీలో చూసిన ఆలోచిస్తారు, తర్వాత ఉక్రెయిన్ గురించి ఆలోచిస్తారు, రష్యా గురించి ఆలోచిస్తారు, చంద్రబాబు నాయుడు గురించి ఆలోచిస్తారు, జగన్ గురించి ఆలోచిస్తారు, మున్సిపల్ వార్డు గురించి ఆలోచిస్తారు. అవసరమా అనవసరమా ఉండదండి, ఆలోచన వస్తూనే ఉంటుంది వాళ్ళకి. ఎవరికి? వైట్ చెస్ట్నట్ వాళ్ళకి కానీ ఇది ఇచ్చామనుకోండి ఒక్కసారిగా స్లోగా ఆలోచన తగ్గిపోతా ఉంటాయి. నేను వన్ ఆఫ్ ద పర్సెప్షన్ హీలింగ్ లెవెల్ 2 అనుకుంటా చెప్పాను. ఒక నిమిషంలో 60 సెకండ్లలో 60 కన్నా ఎక్కువ ఆలోచిస్తున్నారు అనుకోండి, వాళ్ళు డేంజర్ లోకి వెళ్తున్నారు. బిహేవియర్ కంపేర్ చేద్దాం. ఈ రెండిట్లో ఓక్ వర్వైన్, ఈ రెండు మనస్తత్వాల యొక్క బిహేవియర్ కంపేర్ చేద్దాం. బిహేవియర్ అతిగా ఎక్కువగా పనిచేస్తారు. ఓక్ అవసరమైన వాడేమో బాధ్యత పేరుతో ఎక్కువగా పనిచేస్తాం. ఇది నా బాధ్యత కాదు, నేను ఎక్కువ పనిచేస్తా, పనికి రిజల్ట్ వచ్చినా రాకపోతే నేను చేయాల్సిందే అంటారు. ఇతనేమో బాధ్యతను ఆనందంతో చేస్తారు. ఇక్కడ ఆనందం ఉండదు, ఓకే వర్క్ మీద ప్రెషర్ పెడతానే ఉంటాడు. ఇక్కడ వర్వైన్ లో ఆనందం ఉంటుంది. అయితే వెర్వైన్ లో ఏంటంటే ఇంకొకరు తాను చేసే రైట్ అనే ఫీలింగ్ ఉంటుంది అతనికి. ఓక్లో మాత్రం కోర్టుని పట్టించుకోడు, తన మీద తను ప్రెషర్ పెట్టుకుంటూ ఉంటాడు. రేపు ఉదయం లోపల ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేయాలా, ప్రాజెక్ట్ వరకు 100 పేజీలు ఉంది, ఇంపాసిబుల్ చేయడం రాత్రే. కానీ ఓక్ అవసరమైన వ్యక్తి నైట్ నేను చేసేస్తాను, నేను చూపిస్తాను అని చెప్పి కూర్చుంటారు. అని అతను తర్వాత 2-3 దాకా పనిచేసినప్పుడు కలిసిపోయి పడిపోతాడు. అలా ఎక్స్ట్రీమ్ లెవెల్ వర్క్ ప్రెషర్ అతని మీద పెట్టుకుంటాడు. దానివల్ల మళ్ళీ కొన్ని హెల్త్ సమస్యలు వస్తాయి. ఇతరుల పనిని తాము చేయడం, పని పూర్తి చేయలేనప్పుడు ఇతను పని పూర్తి చేయలేడు. ఇతరుల పని తాను తీసుకుని కూడా పని పూర్తి చేయలేడు. ఇతనేమో వారు తమంతట తాము చేయలేకపోతున్నట్లు ఉన్నా దాన్ని ఎలా చేయాలి ఇతరులకు ఏ విధంగానే చూపించడం. అంటే ఇతనేమో ఇతరుల పని ఏమో చేయడు, కానీ వాళ్ళకి చెప్తారు ఇలా మీరు పని చేస్తే తొందరగా వద్దని ఇతను సలహాలు ఇస్తుంటాడు. ఉచిత సలహాలు అంటాం చూసారా, వర్వైన్ దగ్గర చాలా బాగా దొరుకుతాయి మనకి. వర్వైన్ దగ్గర వీళ్ళు క్లైమాటిక్స్ అవసరమైన వాళ్ళు ఫ్యాంటసీస్ లో ఉంటారు, పగటి కళలు కోరికలు ఊహల్లో ఉంటారు, ఊహల్లో జీవిస్తూ ఉంటారు. అవి నిజం కావు కానీ ఆ ఊహల్లోనే ఉంటారనమాట. మీరు ఇన్సెప్షన్ ఒక ఇంగ్లీష్ సినిమా వచ్చింది, ఇప్పుడు తెలుగులో కూడా అనువాదం అయిందంట. ఆ ఇన్సెప్షన్ మూవీ చూస్తే కళలోకి వెళ్తారన్నమాట. ఒక కళలో ఉంటుంది, ఆ కళ లోపల మళ్ళీ ఇంకో కళ వస్తుంది, ఆ కళలో ఉన్న వ్యక్తికి ఇంకో కళ వస్తుంది, అలా లోపలికి వెళ్ళిపోతాడో వాళ్ళ కళలో ఉన్నారా నిజ జీవితంలో ఉన్నారో తెలియదు వాళ్ళు. అలాంటి అంటే వాళ్ళ ఊహల ప్రపంచంలో ఉంటాయి ఎంత. అలాంటి వాళ్ళందరూ కూడా క్లైమాటిక్స్ హెల్ప్ అవుతుంది. చాలా అద్భుతమైన ఫ్లవర్ అండి. నా లైఫ్ కి నేనైతే గ్రాటిట్యూడ్ చూపించేస్తా. ఇది అదే ఒక మనిషి అయితే దండం పెట్టేస్తాను, అంత మేలు జరిగింది నాకైతే ఈ ఫ్లవర్ వల్ల. ఇంకా నేను అలాంటి ఊహలో ఉండేవాడిని.
ఇంకోటి హనీ సక్కల్. గతంలో ఉన్న మంచి రోజుల గురించి ఆలోచిస్తుంటారు వీళ్ళు. హాస్టల్లో పిల్లల్ని మనం వదులుతున్నామంటే వెంటనే ఇవ్వాల్సిన హనీ సక్కలు కూడా ఇవ్వాలండి మనం. ఎందుకంటే హోమ్ సిక్నెస్ రాకూడదు. హోమ్ సిక్నెస్ అంటే గతంలో ఉన్న ఇంట్లో, మా ఇంట్లో అయితే నేను ఆటంకి పడుకునేవాడిని, మా ఇంట్లో అయితే నేను ఇలా బోర్లా పడుకొని టీవీ చూసేవాడిని, మా ఇంట్లో అయితే అలా ఉండేవాడిని, ఇలా ఉండేవాడిని, హాస్టల్ నేను అలా ఫ్రీగా ఉండలేకపోతున్నాను, ఎన్ని పిల్లలు ఆ భావన ఉంటుందట. అందుకని హోమ్ సిక్నెస్ అంటున్నా కూడా అది గతంలో జీవించడం. హాస్టల్ టైంలో ఉన్న వాళ్ళు గతంలో ఇంట్లో ఉండేది బాగుండని గతంలో జీవిస్తుంటారు కాబట్టి హనీ సక్కలు వాళ్ళకి బాగా పనిచేస్తుంది.